నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మిడ్ డే న్యూస్లో మొదటి అంశం చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇక మోంతా తుఫాన్పై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఏపీకి పొంచి ఉన్నటువంటి ముప్పుకు కేంద్రం నుండి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని చంద్రబాబుకు ప్రధాని మోదీ తెలియజేశారు. ఇక మోదీ ఆఫీస్తో సమన్వయ బాధ్యతను మంత్రి లోకేష్కు అప్పగించింది రాష్ట్ర సర్కార్. ఇక ప్రధాని కార్యాలయంతో తుఫాను ప్రభావంపై సమన్వయం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ప్రధాని మోదీ కూడా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా సమన్వయం చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు, తుఫాన్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండటంతో సీఎం చంద్రబాబు ఈ రోజు అధికారులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉండగానే భారత ప్రధాని మోడీ కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వాతావరణ శాఖలో ఉన్న ఎలా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉంది అనే దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టారు అనే దానిపై కూడా మోడీ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా జరుగుతున్న సహాయక చర్యలు కానీ, ముమ్మరంగా ఏర్పాటు చేసిన చర్యల్ని ఏ విధమైన చర్యలు చేపట్టారు అనే దానిపై కూడా సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి అయితే వివరించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ తో పాటు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశాం, జిల్లా కలెక్టర్లకి ఇన్ఛార్జి కలెక్టర్లను నియమించాం అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులు, పరిణామాలపైన కూడా సీఎం చంద్రబాబు అయితే ప్రధాని మోదీకి వివరించి అనంతరం దీనికి సంబంధించిన ప్రతిదీ అంశాన్ని కూడా మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తూ బాధ్యతలు తీసుకొని మొత్తంగా ఎక్కడ ఏమేం జరుగుతుందనే దానిపైన కూడా రివ్యూ చేయాలంటూ మంత్రి నారా లోకేష్ అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలు అయితే జారీ చేశారు. చందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తోంది. దీనికి సంబంధించి కూడా అన్ని రకాలుగా సహాయక చర్యలు అందిస్తామని చెప్పేసి ప్రధాని మోదీ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఆంధ్రాలకు సంబంధించి? విజయవాడలో ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం విజయవాడ చూసుకున్నట్లయితే కొద్దిపాటి వర్షం అయితే పడుతూ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు ఏర్పడినా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే సహకరిస్తుంది, సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పని ప్రధాని మోడీ కూడా అయితే సీఎం చంద్రబాబుకి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తీవ్ర రూపం దాల్చుతుందో అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా కొంత పర్యవేక్షిస్తుంది అని చెప్పని కూడా ప్రధాని మోడీ అయితే చంద్రబాబుకి తెలిపారు. ఇందులోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ అయితే కీలక బాధ్యతలు అప్పచెప్పి దీనికి సంబంధించిన మెందు తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ ఎక్కడెక్కడ ప్రభావితం ఉధృతం అవుతుంది, అక్కడ ఆయా ప్రాంతాల్లో కూడా సమీక్షలు చేపట్టి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్న పరిస్థితులను అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలంటూ వారికి పునరావాస కేంద్రాలు కానీ ఇటు వారికి కావాల్సిన సదుపాయాలన్నింటిని కూడా చేరవేసే విధంగా అయితే మంత్రి నారా లోకేష్ కూడా అధికారులతో సమీక్ష చేపడుతూ ఉన్నారు. చందు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.